సరికి 21,493 ఓట్లతోటి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. భారీ మెజారిటీ అని చెప్పుకోవచ్చు. ఇంకా 2 రౌండ్లు మిగిలే ఉన్నాయి. మా ప్రతినిధి చారి కౌంటింగ్ సెంటర్ నుంచి జాయిన్ అవుతున్నారు. చారి రైట్, ఇప్పటికీ 8 రౌండ్లు కౌంటింగ్ పూర్తయింది. 9వ రౌండ్ కు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. 8వ రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నవీన్ యాదవ్ కి 1,876 ఓట్ల మెజారిటీ వచ్చింది. మొత్తం 8 రౌండ్లకు సంబంధించినటువంటి మెజారిటీ కనుక చూస్తే 21,495 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. 8వ రౌండ్ కు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు సంబంధించినటువంటి విషయాన్ని కనుక మనం చూస్తే 8వ రౌండ్ లో సోమాజిగూడ, ఎర్రగడ్డ, బోరబండ సంబంధించినటువంటి డివిజన్లు, ఈ డివిజన్లలో ఉన్నటువంటి పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి ఈవీఎంలలో ఉన్నటువంటి ఓట్లను లెక్కించారు. అయితే ఈ 3 డివిజన్లకు సంబంధించి సోమాజిగూడ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా కొంత అనుకూలంగానే వస్తున్నటువంటి పరిస్థితి ఫలితం. ఎర్రగడ్డలో కూడా సేమ్ కాంగ్రెస్ అభ్యర్థికే అనుకూలంగా వస్తుంది. ఇప్పుడు మొదటి నుంచి అనుకున్నట్టు బోరబండ అనేది బీఆర్ఎస్ పార్టీ తమకు అనుకూలంగా ఉంటుంది అనేటువంటి భావనలో ఉంది. అయితే ప్రతి రౌండ్ లో 3,000 పై చిలుకు లేదంటే 2,500కి తక్కువ ఏ రౌండ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మెజారిటీని కోల్పోలేదు. కానీ బోరబండ డివిజన్ లో మొత్తం 18 పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి ఈవీఎంలు 8వ రౌండ్ లో వచ్చాయి. దాంతో ఈ మెజారిటీ 1800 పైచిలుకు ఈ రౌండ్ లో వచ్చింది. అయినా కూడా 21,000 మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక బోరబండకు సంబంధించినటువంటి విషయంలోనే కొంత బ్యాలెన్స్ పూర్తి స్థాయిలో కూడా టీఆర్ఎస్ కి అనుకూలంగా వచ్చిందని చెప్పలేము. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా ఆఖరి వరకు అక్కడ ప్రయత్నం చేసింది. ప్రతి ఓటర్ని కూడా పోలింగ్ కేంద్రానికి రప్పించేటువంటి ప్రయత్నం చేసింది. 9వ రౌండ్ లో బోరబండకు సంబంధించి 32 పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి ఓట్లు ఈ 9వ రౌండ్ లో ఉంటాయి. కాబట్టి వీటికి సంబంధించి ఎంత చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ మనకున్నటువంటి అంచనా ప్రకారం 20 నుంచి 25,000 మెజార్టీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే బోరబండకు సంబంధించి కేవలం 9వ రౌండ్ లోనే ఉంటుంది. మళ్లీ 10వ రౌండ్కి వచ్చేసరికి ఎర్రగడ్డకు సంబంధించిన డివిజన్ కు సంబంధించి 29 బూత్లకు సంబంధించినటువంటి ఈవీఎంలు ఉంటాయి. ఎర్రగడ్డ ఇప్పటి వరకు వన్ సైడ్ గానే కాంగ్రెస్ పార్టీ వైపు మెజార్టీని చూపించింది. కేవలం 8వ రౌండ్ లో మాత్రమే కొంత మెజార్టీని తగ్గించిన ఆ స్థాయిలో బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ అయితే కనపడలేదు. చారి, అది మా టీం అందించినటువంటి వివరాలు మనం చూసాం. మొత్తం 21,493. ఈవెన్ నవీన్ యాదవ్ కూడా 15,000 మెజారిటీతో గెలుస్తాననుకున్నారు. కానీ 20,000 మెజారిటీ, ఇంకా స్టిల్ 2 రౌండ్లు మిగిలి ఉన్నప్పుడే దాదాపు 20,000 మెజారిటీ మనకు కనబడుతోంది. బహుశా 20-25 మధ్యలో ఒక మెజారిటీ ఉండే అవకాశం కనపడుతోంది. ఒక భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ని గెలవబోతోంది అనేది ఇక్కడ కనబడుతోంది. అఫీషియల్ స్టేట్మెంట్ ఇంకా రావాల్సి ఉంది. రైట్, మనతో పాటు మరో